కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ రాత్రి మీ మధ్యలో నిలువబడి ఉన్నాను. నేనేమై ఉన్నాను అదంతా నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి. హల్లెలూయా. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రేమను తలంచుకున్నప్పుడు నా హృదయం పొంగిపోతుంది. ఆ ప్రేమను వర్ణించడానికి పదాలు సరిపోవు, రాగాలు సరిపోవు, సమయం సరిపోదు. హల్లెలూయా. ముందుగా వేదికను అలంకరించిన సేవకులకు, మరి ఆహ్వానం ఇచ్చిన మరి కాపరికి, సంఘంకి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి, సంగీత వాయిద్యాలు వాయించే వారికి, ముఖ్యంగా ఆయన పరిశుద్ధ రక్తం చేత వెలపెట్టి కొనబడిన సంఘంగా సమకూర్చబడిన ఈ ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ క్షణమైనా నా జీవితాన నీవేనా ఆధారము, యేసయ్యా నీవేనా ఆనందము. ఏ క్షణమైనా నా జీవితాన నీవేనా ఆధారము, యేసయ్యా నీవేనా ఆనందము. నీ ప్రేమ వివరింపగ సాధ్యమా, నీ కరుణ వివరింపగ సాధ్యమా. యక్షణమైనా నా జీవితాన నీవేన ఆధారము, యేసయ్యా నీవేన ఆనందము. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించింది, తండ్రి కంటే నమ్మకంగా నడిపించింది. ఈమెలాగా ప్రేమించగల వారు ఎవరు ఈ లోపలే శాలిన వారు ఆయనే యేసు. ఓ తల్లి ప్రేమను మరచువదాని, నీవు ఎప్పుడు మరువవా. ఓ తల్లి ప్రేమను మరచువదాని, నీవు నన్నెప్పుడు మరువవా. నార చేతిలో చెక్కితి చూడని, నార చేతిలో చెక్కితి చూడని, దక్షిణ హస్తము చాపిగనాథ, దక్షిణ హస్తము చూపిగనా. వర్ణింపనాథ నీ ప్రేమ వివరింపగ సాధ్యమా, నీ కరుణ వివరింపగ సాధ్యమా. యక్షణమైనా నా జీవితాన నీవేన ఆధారము, యేసయ్యా నీవేన ఆనందము, నీవేన ఆధారము, యేసయ్యా నీవేన ఆనందము. మట్టికి వారే మనిషిన కాదని, మహిమ పాత్రద మలిచినట. మట్టికి వారే మనిషిన కాదని, మహిమ పాత్రద మలిచినట. మార్గములన్నిట అడుగులు చారట, మార్గములన్నిట అడుగులు చారట. ఇంతల కాపల పంపిగనా దేవా, ఇంతల కాపల పంపిగనా. వర్ణింపనాథ నీ ప్రేమ వివరింప
రక్తమును వధించబడిన దేవుని గొర్రెపిల్ల పరిశుద్ధ రక్తము ప్రోక్షిస్తున్నా. I command in the name of Jesus Christ of Nazareth, every evil spirit's powers, every darkness, every wickednesses, every witchcraft and black magic powers and authority, I break in the name of Jesus Christ of Nazareth. By the blood of Jesus, I rebuke your power. Leave this place. I bind in the name of Jesus Christ of Nazareth. By the blood of Jesus. Karuno mosikate rabuna hasia ndarala mashekere yalpano rokotono moshiandara. బిడ్డల జీవితాలను ఏలుబడి చేస్తున్న తరతరముల నుంచి వెంబడిస్తున్న ప్రతి శాపపు కట్లు బంధకాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు రక్తముతో కాల్చివేయబడును గాక. ప్రతి చీకటి అంధకార దురాత్మ క్రీడ ప్రభావం, మనుషుల కపటం, శత్రు ప్రయత్నాలు, పాతాళలోక ప్రణాళికలు, చీకటి శక్తుల ప్రభావం యేసు నామములో కాల్చివేస్తున్నాం. యేసు రక్తముతో వాటిని కొట్టివేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. We give thee all the glory to you, Lord. ప్రభానికి సమస్త మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తున్నాం. నువ్వు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, పూజార్హుడు. మా మధ్యలో మీరున్నందుకు వందనాలు. అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడవై ఉండి కోట్ల కొలది కెరూబులు, సెరాపులు, మహాదూతల చేత మా మధ్యలో కొనియాడబడుచున్న మా తండ్రి, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీవు మాకు తోడుండగా మాకు భయమేమి లేదు. నా ప్రభానికి స్తోత్రం. ఈ ముందున్న సమయం అంతటిని ఇప్పటి వరకు మీరు ఇక్కడ చోట భద్రపరచి నీ సన్నిధి తోడుగా ఉంచి, మొదటి సందేశంలో తోడుగా ఉన్నారు. నీ దాసుని నీ సిలువ చాటున మరుగుపరచి మీరిచ్చిన ప్రతి వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తున్నాం. నరమాత్రుడను ప్రభా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరచుకొని నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొని కేవలం నీ నామము మాత్రమే హెచ్చింపబడాలి. సమస్త మహిమ ఘనత ప్రభావమును నీ నామమునకే కలగాలి. తండ్రి, నీకే హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ప్రాణమాత్మ శరీరములను నీ చేతిలో సమర్పిస్తూ సజీవ యాగంగా సమర్పించుకొనొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నేను ఆరాధించే దేవునికి ఒక పేరుంది. ఆయన గుండె చెదిరిన వారిని ఆదరించువాడు. హల్లెలూయా. ఆయన గుండె గాయాలు కట్టే దేవుడు. కీర్తనలు 147 3వ వచనంలో రాయబడి ఉంటుంది.
శరీరానికి దెబ్బ తాకితే హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్లు చూస్తారు. మామూలుగా పెద్ద గాయమైతే స్టిచెస్ వేస్తారు. ఎముకలు విరిగిపోతే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేస్తారు, రాడ్ వేస్తారు. కానీ గుప్పెడంత గుండె, ఇంత పెద్ద శరీరానికి ఊపిరిని అందించేది, రక్తాన్ని సరఫరా చేసేది, మనిషి గుప్పెడంతా ఉన్న ఆ గుండె ఒక్క క్షణం ఆగిపోతే శవం అంటారు కదా. మరి ఆ గుండెకు తగిలిన గాయాలను చూసే వాళ్ళు ఎవరు? ఆ గుండెకు తగిలిన గాయాలను మాన్పే వాళ్ళు ఎవరు? మనిషి పై రూపం చూస్తారు కదా. హల్లెలూయా. వచ్చినప్పుడు అయ్యగారు అన్నారు, ఫోటోలో చూస్తే చాలా పెద్దగా కనబడ్డారు, కానీ నిజంగా చూస్తే దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న సేవకులలో వాళ్ళ సేవ అనుభవం అంత లేదు, నా వయసు. దేవునికి స్తోత్రం. మరి గొప్ప సేవకుల ముందు నిలబెట్టి ఈరోజు ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటున్నాడు. కేవలం ఆయన నామమునకే మహిమ కలుగును గాక. నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు, నా ప్రార్థన కాదు, నా నీతి, నా భక్తి అసలే కాదు. ఇది కేవలం ఆయన కృప. హల్లెలూయా. ఆయన కృప మహదైశ్వర్యం మనకి యుగ యుగముల వరకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆదరించువాడు ఆయన, వారి గాయములను కట్టువాడు ఆయన. గుప్పెడంత గుండె చూసే దేవుడు ఆయన, ఆ గుండెలోని గాయాలు కట్టే దేవుడు ఆయన. మరి ఇక్కడ రావడానికి ముందు నేను ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న వేళ ప్రభు చెప్పిన మాట, నేను గుండె చెదిరిన వారిని ఆదరించబోతున్నాను, వారి గాయాలను నేను కట్టబోతున్నాను, భయపడకు అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో వచ్చినావో, ఈ రాత్రి దేవుని సన్నిధి కోరి తండ్రి పాద సన్నిధికి ఏ ఆశతో వచ్చినావో, ప్రభు ఈ రాత్రి నీతో సెలవిచ్చే మాట, నీ గుండె గాయాలను ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులను మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. ఈ రాత్రి నీ గుండెలోని ప్రతి వేదనను ఆయన తొలగించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన కార్యం చేయబోతున్నాను. హల్లెలూయా. ఇదిగో నేనొక నూతన కార్యం చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును, దానిని గూర్చి మీరు ఆలోచింపరా. గతంలోనే నువ్వు బ్రతకకు, గతం వైపు చూస్తూ నువ్వు ఆలోచన చేయకు. అయ్యో నా గత జీవితం ఇది కదా, నా జీవితం ఇది కదా, గతంలో నేను నా పరిస్థితులు ఇట్లా మారిపోయినాయి కదా అని చెప్పి నీ గతాన్ని నీ ముందేసుకొని గతంలోనే బ్రతకకు. ఆది యందు ఏమీ సృష్టింపబడక ముందే ఆయన ఉన్నాడు. ఇవన్నీ సృష్టి అంతా గతించిపోయినా ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆదియు అంతము నేనే. నీ గతంలో దేవుడు నిన్ను చూసినాడు. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూసినాయి. తల్లి గర్భములో చూడాలి, గర్భములో ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవరికి తెలుసు అని రాయబడి ఉంది కదా. తల్లి గర్భములో పిండముగా నిన్ను రూపించుకున్నాడు, తన జీవాన్ని నీలో ఊదినాడు. జగత్తు పునాదికి ముందుగానే నీ ఎడల ప్రణాళిక కలిగి ఈ భూమి మీద పుట్టించినాడు. అపాయాలలో, శ్రమలలో, నిందలలో, ఒంటరితనాల్లో, ప్రతి పరిస్థితుల్లో కన్న తండ్రిలాగా తోడుండి చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఆయన నీ గతంలో కూడా దేవుడే, ఇప్పుడు ప్రస్తుతంలో కూడా దేవుడే, నీ భవిష్యత్తుకు కూడా దేవుడే. హల్లెలూయా. గతంలోనే నువ్వు మిగిలిపోకు, నీ గతాన్ని బట్టి నీ భవిష్యత్తును పాడు చేసుకోకు. నీ గుండె గాయాలను ఆయన కట్టబోతున్నాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. ఎవరి చేతిలో ఉన్నదంట? నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. మన కాలగతులు ఆయన ఆధీనం, మన ఊపిరి ఆయన చేతిలో ఉన్నది, మన జీవం ఆయన కృపలో దాచబడి ఉన్నది. హల్లెలూయా. భయపడకు, భయపడకు, దిగులు పడకు. యెహోషువ అనుకుంటున్నాడు, అయ్యో
ఇప్పటి వరకు మా నాయకుడు ఉండే కదా, మోషే ఉండే కదా, నమ్మకంగా నడిపించినాడు కదా, ఏం ఆపదొచ్చినా ఆయనను మేము అడిగినప్పుడు దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకొని మా అవసరాలు తీర్చేవాడు కదా, మాకు మంచి నాయకుడిగా ఉండే కదా అని అనుకున్నాడు. కానీ అంటున్నాడు దేవుడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, చెడియకు, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. అదే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఏ రీతిగా ఉన్నాడో ఇప్పటికీ అదే రీతిగా ఉన్నాడు. యుగ యుగములు తరతరములు గడిచిపోయినా ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ గతాన్ని బట్టి నువ్వు కృంగిపోకు. నీ జీవితంలో గతంలో జరిగిన సంఘటనను బట్టి నువ్వు ఆగిపోకు. నీకు తండ్రి అవుతాడు. చాలా మంది అనుకుంటారు, అమ్మో కొడుతాడేమో, చంపుతాడేమో, చంపేస్తాడేమో అని భయపడతారు. దేవుడు అంటే దాసుల యజమానుడు కాదు, ఆయన దయగల తండ్రి అవుతాడు. దయగల తండ్రి. నువ్వు గతంలో చేసిన నీ ఓటమి పైన, గతంలో చేసిన నీ పాపం పైన నీ దృష్టి పెట్టకు. నీ పాపాలను క్షమించగలిగిన దేవుడు ఒకరున్నారు. ఆయన నీకు తండ్రి అవుతాడు. తండ్రి అని పిలిస్తే ఆయన కౌగిలి నీకు దొరుకుతుంది. తండ్రి అని పిలిస్తే ఆయన కౌగిట్లో హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు, తన రెక్కల చాటున భద్రపరుచుకుంటాడు, చేయి పట్టి నడిపిస్తాడు. ఆయన వైపు నువ్వు చూడు. నీ పాపం పైన నువ్వు దృష్టి పెట్టకు. నీ గతం పైన నీ దృష్టి నిలుపకు. తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఆయన నిన్ను క్షమిస్తాడు. మళ్ళీ చేయనను మాట ఇవ్వు. నీ గతం కొరకు క్షమాపణ అడుగు. నీ భవిష్యత్తు కొరకు ఆయన వైపు చూడు. ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. అడుగులు తడబడకుండా ఆజ్ఞల మార్గములు స్థిరపరచి, వెన్ను తట్టి, ప్రోత్సహించి, ధైర్యపరచి, తన ఆలోచన ఇచ్చి, తను మనకు ఉపదేశం చేసి నడిపిస్తాడు. ఎప్పటి వరకు అంటే ఆయన కృపా సింహాసనం ఎదుట, ఆయన ధవల సింహాసనం ఎదుట నిలబడి ఆయన చేత బల నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పు పొందేంత వరకు ఆయన నడిపిస్తాడు కన్న తండ్రిలాగా. హల్లెలూయా. దేవదూతను పిలువలేవు తండ్రి అని. ఎందుకు అనంటే పరిచారకులు మాత్రమే. మనం ఆయన సారూప్యంలో ఉన్నాం. ఆయన తన పోలిక చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన జీవం మనలో ఊదినాడు. తన ఊపిరి మనలో ఉన్నది. మనమైన కుమారులం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే ఓటమిలో బ్రతకడం కాదు. పాపి 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 పాపిస్తోడా, అది కాదు క్రైస్తవ జీవితం అంటే. 2018 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని, ఆఖరి రక్తపు బొట్టును నేల మీద చిందించి తన ప్రాణాన్ని ధారపోసి కాళ్ళల్లో చేతుల్లో మేకులతో సిలువలో వ్రేలాడి తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి వెలపెట్టి కొన్నది నువ్వు పాపిష్టి జీవితం. పాపిష్టి అని పిలువబడడానికి కాదు, ఓటమి జీవితం జీవించడానికి కాదు. అంధకార సంబంధమైన ఆ బంధకాలలో నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం ఇచ్చినాడు, వారసత్వం ఇచ్చినాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్నారని చెప్పినాడు. హల్లెలూయా. ఏం ధరించినమాట? క్రీస్తును ధరించిన. గలతీ 3:27. దేవునికి మహిమ కలుగునుగాక. ఓటమిలో బ్రతకడం దేవుని చిత్తం కాదు. నీ గతంలోనే మిగిలిపోవడం దేవుని చిత్తం కాదు. నిన్ను నువ్వు తక్కువగా అంచనా చేసుకుంటూ పురుగును ప్రభా అని తగ్గించుకోవడం భక్తి కాదు. క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి కలిగి జీవించడం. హల్లెలూయా. మాటలు చాలా మంది చెప్తారు కదా. క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు. క్రైస్తవ జీవితం అంటే లైఫ్. క్రైస్తవ జీవితం అంటే జీవించడం, బ్రతకడం. ఎట్లా అంటే క్రీస్తు లాగా, క్రీస్తును పోలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు. చాలా మంది సాక్ష్యం చెప్తారు, నేను యేసుప్రభు నమ్మకం ముందు నాకేం లేకుండే, రోగిస్టోన్ని, పాపిస్టోన్ ఉండే, యేసుప్రభు నమ్మిన తర్వాత నాకు కార్ వచ్చింది, బిల్డింగ్ వచ్చింది, బంగ్లా వచ్చింది, పట్టు చీరలు వచ్చినాయి, బంగారం వచ్చింది, అన్నీ చెప్తారు కదా. క్రైస్తవ జీవితం అంటే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తతో స్నేహం, సహవాసం, సంబంధం.
హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే సజీవుడైన దేవునితో సజీవమైన సంబంధం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ సంబంధం నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆ క్రీస్తు తోడి వారసత్వపు విలువను తెలుసుకొని బ్రతుకుతావో ఈ భూమి మీద, అప్పుడు దేవుని జీవం నీలో ప్రవహించడం మొదలవుతుంది. నీ ద్వారా దేవుడు కార్యం చేయడానికి ముందు నీ లోన దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ లోన కార్యం చేయకుండా నీ ద్వారా దేవుడు కార్యం చేయడు. నీ లోన ఫస్ట్ కార్యం చేస్తాడు. నీ లోన వ్యక్తిగతంగా నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు క్రీస్తు జీవం నీ ద్వారా ప్రవహిస్తుంది. క్రీస్తు కొరకు నువ్వు జీవించడానికి వీలవుతుంది. ఎప్పుడు? క్రీస్తు కొరకు నువ్వు చచ్చినప్పుడు. బ్రతికినోడు ఎప్పుడు క్రైస్తవుడు కాడు, సచ్చినోడు నిజమైన క్రైస్తవుడు. ఎట్లా? ఆత్మహత్య చేసుకుని కాదు, సొంతానికి చావాలి, లోకం ఆశలకు చావాలి, లోకం తీరులకు చావాలి. గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తేసే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నేను. ఎప్పుడైతే మనం సొంతానికి చేస్తామో క్రీస్తు మనలోన జీవిస్తాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకునే నీడలా అది ఒంటిగానే ఉండి ఫలం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం సొంతానికి చేస్తామో, పాత జీవితానికి పాతివేయబడతామో, క్రీస్తు యొక్క పునరుద్ధాన జీవం మనలోన ప్రవహిస్తుంది. లోకం గుర్తుపడుతుంది. నువ్వు చెప్పుకోనక్కర్లేదు, నేను క్రైస్తవురాలని, వారానికి ఒక రోజు చర్చికి పోతా, చిల్లర మార్చి చందా వేస్తా, నేను పాట కూడా పాడతా, అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా చేస్తా. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. లోకం గుర్తుపడుతుంది, మనుషులు గుర్తుపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయాలను కట్టువాడు. 145వ కీర్తన 14వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఏముందో? హల్లెలూయా. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. 146 వచనం, ఆ పక్క పేజీ. బాధింపబడిన వారినా బంధింపబడిన వారినా? హల్లెలూయా. ఆ మాట మనకు అవసరం. ఏ మాట? ఆయన బంధింపబడిన వారిని విడుదల చేయును, పడిపోవు వారిని అందరినీ లేవనెత్తును, కృంగిపోయిన వారిని లేవనెత్తును, పడిపోయిన వారిని ఉద్ధరించును, బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న నేను ఒకప్పుడు బంధింపబడిన వాడనే. దాదాపు 15 సంవత్సరాల క్రితం చెరసాల గదిలో నన్ను నేను చంపుకోవాలని ఆలోచిస్తున్న సమయం, నేను సజీవంగా పోలీసుల చేతిలో చిక్కొద్దు, వాళ్ళు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు నేను మృతుడనై ఉండాలి, డెడ్ బాడీ లాగా ఉండాలని ఎదురు చూస్తున్న సమయం. హల్లెలూయా. మరి మరణ బంధకాలలో, ఆ చెరసాలలో ఉన్న నేను ఈరోజు ఎందుకు మీ ఎదుట నిలబడి ఉన్నాను? ఎట్లా మీ ఎదుట నిలబడి ఉన్నాను? ఆయన సజీవుడు గనుకనే నేను ఈరోజు సజీవు లెక్కలో నిలిచి ఉన్నాను. హల్లెలూయా. ఆయన సజీవుడు అనడానికి నేను సజీవ సాక్షిని. హల్లెలూయా. నా గుండెను కోసి చేతిలో బట్టి చూస్తే నా గుండె సాక్ష్యం ఇస్తుంది, రక్తం ఒలుగుతూ యేసు యేసు అని పలుకుతుంది. హల్లెలూయా. నా జీవితానికి ఆశయాలు ఏం లేవు. ఆయన సజీవుడని నా ఆఖరి ఊపిరి వరకు ప్రకటించడమే ఈ జీవితానికి పని. హల్లెలూయా. రేపు నాది కాదు, ఇంటి దగ్గర వచ్చేటప్పుడు బాయ్ చెప్పేసి వచ్చిన, ఈరోజు ఆఖరిని బ్రతుకుతా నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకమను అరణ్య యాత్ర
భారమాయను, బహుదూరమాయను, నా గుండె నిండ వేదనలే నిండి ఉండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్న పానమాయను, కన్నీరే నాకు అన్న పానమాయను. దిక్కులేక నా బ్రతుకు తీరమాయను, బహుఘోరమాయను. గుండె చెదరిన వారి ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. కష్టాల కడలి అలలు నన్ను అలుముకున్నవి, నన్ను గమ్ముకున్నవి. కన్నీరు కెరటమయ్యెదలు పొంగుచున్నది, కొరలి సంద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని. పాదార్పణముగా నేను పోయబడితిని, సిలువ సాక్షినైతిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నా జీవితంలో చేసిన మేలును తలుచుకుంటే నేను ఆగలేను. దేవునికి స్తోత్రం. నా పేరు శ్రీశైలం, మాది నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం అనే ఒక మారుమూల ప్రాంతం. రామయ్య గారి మనవణ్ణి. మా నాన్న పేరు నరసింహ, అమ్మ పేరు సుమిత్ర. తాతయ్య సర్పంచ్గా పనిచేస్తున్న టైం, ప్రెసిడెంట్ అంటారు కదా, నాన్న రేషన్ షాప్ డీలర్గా పనిచేస్తున్న టైం. మంచి సంపన్నమైన కుటుంబంలో మొదటి సంతానంగా నేను జన్మించిన. ఇంట్లో మొదటి సంతానం అంటే చాలా గారాబంగా పెంచుతారు కదా. ఇక నన్ను కూడా అట్లాగే పెంచినారు. అరికాలకి మట్టి అంటకుండా అరచేతుల్లో పెంచినారు, చాలా గారాబంగా పెంచినారు. ఇట్లా పెంచబడుతున్న టైం నా చిన్న వయసులో ఇంకా గుర్తుంది. మామూలుగా తెలివి గుర్తుండే వయసు అంటారు కదా. తెలివి వచ్చిన సమయంలో మా ఊర్లో నల్గొండ జిల్లాలో నక్సలిజం ఎక్కువ. ఒకరోజు పీపుల్స్ వార్ పార్టీ అన్నలు ఆ ఊర్లోకి వచ్చి గోసి గొంగడి కట్టుకొని చేతిలో ఒక కంజర పట్టుకొని గ్రామం మధ్యలో ఒక గ్రామ సభ పెట్టి పాటలు పాడుతూ ఉన్నారు. వీరులారా సూరులారా రాడికల్లో శూరులారా, రాడికల్లు శూరులారా, రైతు కూలి బిడ్డలారా, మీరు కాకమ్మలై వస్తారా మా అన్నలు అని పాట పాడుతుండే వాళ్ళు అన్నమాట. వాళ్ళు నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఉంటే చనిపోయిన వాళ్ళ మీద, ఆ నక్సలిజం మీద, ఆ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే చిన్న వయసులో నాకు కూడా అనిపించేది, అబ్బా ఎంత బాగా పాడుతున్నారని. ఒక బీజం నా మనసులో పడ్డది. అట్లా పెరుగుతున్న కొద్దీ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నా. 7వ తరగతి నుంచి ఒక 2-3 సంవత్సరాలు మా ఊరు పక్కనే ఉన్న గట్టుపల్లి అనే ప్రాంతంలో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి ఒక ఆశ నాలో ఉంది కదా, ఎక్కడ చూసినా
నల్గొండ జిల్లాలో ఆ తెలంగాణ ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ, నక్సలిజం పాటలు, కమ్యూనిస్టు పాటలు ఇక్కడ చూసిన అవే వినబడుతూ ఉంటాయి. అట్లాగే ఆ పాటలకు కూడా ఆకర్షితున్నైపోయినా. ఎట్లుంటే ఒక తల్లి చేతికి ఎదిగిన కొడుకు కంటికి కనిపించకుండా పోతే ఆ తల్లి పడుతున్న పాటలు ఒక కవి పాటగా రాసినాడు. నా కొడుకు యాడుండో కనిపించిండా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా, ఓ వెలిగే వెన్నెలమ్మ, చల్లాని జాబీలమ్మ, తెల్లాని మల్లేలమ్మ, విరబూసిన జాజి కొమ్మ, నా కొడుకు యాడుండో కనిపించిందా, నేననుకొని నీ ఒడిలో నిదురోయిండా. హల్లెలూయా. ఆమె అనుకుంటుంది, అడవితో అంటుంది, నేను అనుకొని నీ ఒడిలో నిద్రపోయిండా. ఇట్లాంటి పాటలు వింటూ ఉంటే నేను కూడా అన్నలలో పోవాలి, నేను కూడా చావాలి, నా పేరు మీద పాటలు పాడాలనుకునేది. ప్రవ్వత్తి తీరు తల్లి, అంజన్న దీపాంత సమరు తల్లి, కలనైన కీడించడు నలుగురి తలలోన నాలుకమ్మ, కన్నీట మరల ముంచి అంజన్న కనపడక తానెల్లేను, జాడ తెలిసిన చెప్పుమా మాయన్న నీడ సల్లని దీసుమా. సచ్చినుడి మీద పాటలు కదా, నేను కూడా చావాలి, నా మీద పాటలు పాడాలనుకునేది. పిచ్చి ఆలోచన కదా. ఆ బీజం పడ్డది. అట్లాగే నేను పెరుగుతున్నా, నాలోని ఆ కోరిక కూడా పెరుగుతుంది. అనుకోకుండా వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ పార్టీ, రాడికల్ స్టూడెంట్ యూనియన్తో పరిచయం ఏర్పడ్డది. అసలే కోతి కళ్ళు తాగిందనుకో ఎట్లా ఉంటుంది, పిచ్చి పనులు చేస్తుంది కదా. కళ్ళు తాగిన కోతికి తేలు కుట్టిందనుకో, అబ్బా అసలే కోతి చేష్టలు, మత్తు ఇంకా మంట, తేలుగుట్టిన మంట, ఇంక ఇల్లు పీకి పందిరేస్తుంది అంటారు కదా. అట్లాగే అయిపోయింది. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు యవ్వనంలో ఉన్న చాలా చిన్న వయసులో, 7వ తరగతి అంటే ఎంత వయసు ఉన్నది, ఆ వయసులో రాడికల్ స్టూడెంట్ యూనియన్లో వెళ్ళి చాలా పనులు చేసేది. పోలీస్ స్టేషన్లకి పోస్టర్లు అంటించేది. అట్లా పని చేస్తున్న టైంలో ఇంట్లో స్కూల్కి వెళ్తున్నాను పేరు, కానీ స్కూల్కి వెళ్ళేది లేదు. బుక్స్ బ్యాగ్ అక్కడ పడేసి అన్నలతో తిరిగేది. రాత్రి మగళ్ళు వాళ్ళతో తిరిగేది. సంవత్సరం గడిచిపోయింది. చూస్తుండగానే ప్రమోషన్, నువ్వు బాగా షార్ప్గా పనిచేస్తున్నావు, యూత్ లీడర్, యూత్ ప్రమోషన్. అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ని, హాస్టల్ స్టూడెంట్స్ని, స్కూల్ స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకు విప్లవ ఉగ్గుపాలు నూరిపోసేది. తమ్మి చదువుకుంటే ఏమొస్తుందిరా, చెప్పులు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిరగాలి, లంచం ఇస్తేనే జాబ్స్ ఇస్తారు. ఎంఏలు చదివినా, బిఏలు చదివినా, ఏది చదివినా, బీటెక్ చేసినా, ఏటెక్ చేసినా మనకు ఏముండదు. ఆ అంటే అమ్మ కాదు, ఆ అంటే ఆవు కాదు, ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం. అమ్మలాంటి అడవికి పోదాం, ఆయుధం చేతపడదాం, పోరాటం చేద్దాం అని చెప్పి పాటలు పాడి వాళ్ళలో విప్లవ ఉగ్గుపాలు నూరిపోసేది. ఈ బతుకులేని చదువులకు బందీగాకురా, విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా, నువ్వు విప్లవాల వెల్లువలో వీరుడవవ్వరా అని విప్లవ ఉగ్గుపాలు నూరిపోసేది. అట్లా నడుస్తున్న టైంలో ఏరియా రక్షక దళ కమాండర్గా ప్రమోషన్ వచ్చేసింది. చూస్తుండగానే కొన్ని సంవత్సరాలలో 9th క్లాస్ డిస్కంటిన్యూ చేసేసి వెళ్ళిపోయినా. మా అమ్మ నాన్నకు తెలియదు, ఇంకెవరికి తెలియదు, 3వ మనిషికి తెలియదు. వెళ్ళిపోయినా. ఏరియా రక్షక దళ కమాండర్గా పనిచేస్తున్న కొన్ని సంవత్సరాలలో ఎంత షార్ప్గా అంటే ఇంకా ప్రాణం మీద ఆశ లేదు, ఇంకేం ఆశ లేదు, పార్టీ కొరకు నా ప్రాణమైన ఇవ్వాలి అనే తెగింపు, ప్రాణాలకు తెగించి అట్లా వెళ్ళిపోయినా. గ్రైనేడ్ అని ఒకటి ఉంటుంది. గ్రైనేడ్ అని మామూలుగా మీకు తెలిసి ఉంటుంది, అప్పుడప్పుడు టీవీలు చూస్తుంటారు కదా, సినిమాలు కదా చూస్తుంటారు కదా అందరూ. పిన్ను తీసి విసిరేస్తే 7 సెకండ్లలో అది బ్లాస్ట్ అవుతుంది.
అట్లాంటిది దండ ఒంటి మీద ఇట్లా వేసుకొని వెళ్ళిపోయేది. ఏ చెట్టు కొమ్మకో తాకి పిన్ను ఊడిపోతే అది ఒంటి మీదనే బ్లాస్ట్ అయిపోతుంది. కీమా కంటే ఇంకా చిన్న చిన్న పీసెస్ అయిపోతుంది బాడీ అంతా. అట్లా గ్రైనేడ్స్ దండలు ఇట్లా ఒంటి మీద వేసుకొని పోయేది. ఎంత తుపాకీ పట్టుకున్నా, ఏరియా రక్షక దళ కమాండర్గా ఉన్న అనుక్షణం ప్రాణం అరచేతుల్లో పెట్టుకొని బ్రతికేది. దొరక్క ఎప్పుడైనా భోజనం దొరికితే, కొంచెం అన్నం దొరికితే తిందామని కూర్చుంటే ఆకు చప్పుడైనా అలజడైతే అన్నం అక్కడ వదిలేసి, భోజనం అక్కడ వదిలేసి తుపాకీ పట్టుకొని బయటికి పరిగెత్తేది. ప్రాణం అరచేతుల్లో, ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బ్రతికేది. అట్లా తిరుగుతున్న టైంలో చాలా ఇంక ఎన్నెన్నో చేసిన, అది గొప్ప విషయం కాదనిపిస్తుంది నాకు. నా దేవుని దగ్గర అవన్నీ క్షమించబడ్డాయి, అవన్నీ సముద్ర అగాధంలో పడవేయబడ్డాయి. మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకు కదా, అది నా గత జీవితం ఏం లెక్కలోనికి రాదు. కానీ అట్లాంటి జీవితం జీవించిన నా జీవితంలో దేవుడు చేసిన కార్యం ముఖ్యమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లా తిరుగుతున్న టైంలో ఒకరోజు పార్టీ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆటో నగర్ క్రాంతి లారీ ట్రాన్స్పోర్ట్ దగ్గర కొంతమంది నన్ను చుట్టుముట్టి రివాల్వర్ వెపన్స్ లోడ్ చేసి నాకు పెట్టినారు. అప్పుడు అనుకున్నాను, వీళ్ళు ఎవరో నన్ను పట్టుకోవడానికి వచ్చారని. నిజంగానే వాళ్ళు స్పెషల్ పార్టీ పోలీసులు. అది 2002 డిసెంబర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీజీపీ పేర్వారం రాములు గారు డీజీపీగా ఉన్నారు. వాళ్ళ అల్లుడు శ్రీనివాస్ గారు వెపన్స్ పెట్టి స్పెషల్ పార్టీ పోలీసులతో నన్ను చుట్టుముట్టి, విక్రమ్ అంటే నువ్వేనారా అన్నారు. అంటే బయటి పేరు శ్రీశైలం కానీ లోపల నా పేరు విక్రమ్. విక్రమ్ అంటే నువ్వేనా అంటే, విక్రమ్ ఎవరు సార్ అన్న. చూపిస్తాం నీకు అని చెప్పి వాళ్ళ వెహికల్ మీద తీసుకొని వెళ్ళి హైదరాబాద్లోని ఒక లాడ్జ్లో 3 రోజుల నుంచి నా కొరకు తిరుగుతూ ఉన్నారు పట్టుకోవడానికి. నేను వచ్చి 3 రోజులు, ఇంకా 5-10 నిమిషాలు అయితే లారీ మూవ్ అయితే నేను దొరకకపోయేవాడిని. ఆ లాడ్జ్ రూమ్లో 3వ అంతస్తులో లాడ్జ్ రూమ్లో తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి పదా అని అన్నారు. నాకెంత మర్యాద ఇస్తున్నారు, నన్నే ముందు పంపిస్తున్నారు అని అనుకున్నా. లోపలికి పదా అని నేను లోపలికి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారేమో లోపల అని చూస్తున్నాను. ఒక అడుగు లోపలికి పెట్టాను అంతే. వెనుక నుంచి తంతే లోపల వెళ్ళి గోడకు పడ్డాను. డోర్ లాక్ చేసి ఉదయం 10:30 నుంచి మొదలు పెడితే దాదాపు సాయంత్రం 5:30-6 గంటల వరకు చిత్రహింసలు పెట్టారు నన్ను. ఒంటి మీద బట్టలు లేకుండా చేసి ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు. స్పృహ కోల్పోయే పరిస్థితుల్లో ముఖం మీద నీళ్లు చల్లి లేపి మళ్ళీ నా దుస్తులు వేసి వాళ్ళ వెహికల్ మీద తీసుకొని వచ్చారు. చౌటుపల్లి నుంచి విజయవాడ వచ్చే హైవే రోడ్లో గణేష్ మిలీనియం సిటీ అని ఒక బోర్డు ఉంటుంది. అక్కడ వెహికల్ ఆపి సింగిల్ రోడ్, అప్పుడు రోడ్ అవతలు తీసుకెళ్ళి, అదంతా అరణ్య ప్రదేశం. ఆ అడవిలోకి, ఆ కొండల్లోకి తీసుకొని వెళ్ళి పరిగెత్తరా అని అంటున్నారు. ఇదే మాట హైదరాబాద్లో అంటే ఏ గల్లీలోనైనా పడి పరిగెత్తేటోన్ని, ఈ అడవిలోకి ఈ చీకట్లో తీసుకొచ్చి పరిగెట్టమంటే నేనెక్కడ పరిగెడతా అనుకున్నా. నేను బంజారా వాళ్ళ మధ్యలో సేవ చేస్తా, లంబాడి వాళ్ళ మధ్యలో. ఎప్పుడైనా వెళ్ళక ఫ్యామిలీతో సంఘస్థుల దగ్గరికి వెళ్తే అప్పటి వరకు పెంచుకున్న మంచి నాటుకోడి పుంజుని వాళ్ళు పట్టుకొని దానికి నీళ్లు దాపిస్తూ ఉంటారు. ఆ కోడి పుంజు అనుకుంటుంది, ఎప్పుడు లేని ప్రేమ భలే వచ్చింది మా యజమానులకి అని అనుకుంటుంది కదా. ఆ నీళ్లు సరిగా గొంతులోకి పోకముందే దాని తలకాయ కట్ చేస్తారు కదా. దాన్ని చంపే ముందు ఎంత ప్రేమ ఒలక పోస్తారు, గొంతులో నీళ్లు పోస్తారు కదా, బలవంతంగా దాపిస్తారు నీళ్ళు. అట్లాగే ఇక నన్ను చంపే ముందు ఇంకా రన్నింగ్ రేస్ ఎందుకు అనుకుని అట్లాగే నిలబడ్డా. పరిగెత్తరా అని అన్నాడు, అట్లాగే నిలబడ్డా. ఆయన కోపం వచ్చేసింది. దగ్గరికి వచ్చి బాగా కొట్టేసి నేల మీద పడేసి మెడ మీద కాలు పెట్టి తొక్కి పట్టి రివాల్వర్ లోడ్ చేసి పైన్ బ్లాక్లో పెట్టినాడు. రివాల్వర్ లోడ్ చేసిందంటే ట్రిగ్గర్ నొక్కడమే ఆలస్యం కదా. ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ రిలీజ్ అవుతుంది, ప్రాణం పోతుంది. మళ్ళీ ఏమనుకున్నాడు, కాలర్ పట్టి పైకి లేపి పరిగెత్తురా అని అంటున్నాడు. రన్నింగ్ రేస్ తప్పనట్టుంది అని అనుకుంటున్నా. కళ్ళెంట నీళ్లు గారుతున్నాయి, కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి. టార్చ్ మొహానికి కొట్టాడు, కళ్ళెంట నీళ్లు గారుతున్నాయి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆ పక్కనున్న నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఏమో మాట్లాడుకున్నారు. సంథింగ్ ఏం జరిగిందో తెలియదు కానీ నన్ను కాల్చకుండా మళ్ళీ వాళ్ళ వెహికల్ మీద తీసుకొని పోతున్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. రివాల్వర్ లోడ్ చేసి పాయింట్ బ్లాక్లో పెట్టాడంటే కాల్చొద్దు అనుకున్నా కూడా జస్ట్ ఆ ట్రిగ్గర్కి వేలు బలంగా తగిలినా కూడా బుల్లెట్ రిలీజ్ అయిపోతుంది, ప్రాణం పోతుంది కదా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 68వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. దేవునికి మహిమ కలుగును గాక. జగదుత్పత్తికి ముందుగానే క్రీస్తు కోసం మనల్ని ముందుగా ఏర్పరచుకొనెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను 7వ తరగతి చదివేటప్పుడు అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంది, బాప్తిసం తీసుకుంది, 40 రోజులు ఉపవాసం ఉంది, ఏం తినకుండా, 40 రాత్రులు 40 పగళ్ళు ఏం తినకుండా ఉపవాసం ఉంది. రోజు పొద్దున్నే 3 గంటలకు లేచి ఏ భాషలు మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేది. చాలా విసుక్కునేది. నీకేం పని లేదా? తెల్లోళ్ళ దేవుణ్ణి, కులం తక్కువ దేవుణ్ణి నమ్ముకున్నావు, అమెరికా దేవుణ్ణి నమ్ముకున్నావని చాలా విసుక్కునేవాడిని, తిట్టేవాడిని. ఎప్పుడైతే నన్ను స్పెషల్ పార్టీ పోలీసులు పట్టుకున్నారో అక్కడ మా ఊరికి చెందిన వెంకన్న అని లారీ డ్రైవర్, ఆయన అడ్డగించాడు, ఎవరు మీరు ఎందుకు పట్టుకుంటున్నారని. వాళ్ళు పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ ఐడి కార్డు చూపించి, మేము స్పెషల్ పార్టీ పోలీసులం, వీడు నక్సలైట్ అందుకే పట్టుకెళ్తున్నామని అన్నారు, వితౌట్ వారెంట్. అప్పుడు ఆ వెంకన్న ఎస్టీడీ నుంచి ఫోన్ చేసి, ఫలానా డీలర్ నరసింహ కొడుకుని పోలీసులు పట్టుకెళ్లారు, వాడు నక్సలైట్ అంట అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట అమ్మ చెవిన పడ్డదో అమ్మ ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థించడం మొదలుపెట్టిందంట. ఇవన్నీ తర్వాత తెలిసింది నాకు. సంఘానికి ఫోన్ చేసి చెప్పడం, సంఘమంతా ప్రార్థన చేయడం, ఆ కాపరి ప్రార్థన చేయడం. అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ నాకు టార్చర్ జరుగుతుంది. కానీ మరణము నుంచి నన్ను తప్పించింది మాత్రం ఆ దేవుడే. హల్లెలూయా. వాళ్ళ వెహికల్ మీద తీసుకొని వెళ్తా ఉంటే ఆ ఎస్ఐ ఒక మాట అన్నాడు నా ముఖం వైపు చూస్తూ, విప్లవంలో ఈ నక్సలిజంలో పెద్ద పెద్ద మహావృక్షాలను నేను కూకటి వేలతో సహా పెకిలించి వేసినరా, నీ ఒక చిగురు మాత్రమే, కానీ నీ ముఖం లేదో జాలి కనిపించిందిరా అని అన్నాడు. హల్లెలూయా. నీ ముఖం లేదో జాలి కనిపించిందిరా, అందుకే నేను చంపలేకపోయినా అన్నాడు. ఈ పోలీసుల మాటలు ఎవరు నమ్ముతారు? ఎవరి మాటలైనా నమ్మొచ్చు, కానీ పోలీసుల మాటలు ఎవరు నమ్ముతారు? ఏ రాచకొండ గుట్టలోకి తీసుకెళ్ళి చంపేస్తారేమో అని అనుకున్నా నేను. కానీ డైరెక్ట్గా ఒక మునుగోడు అనే ప్రాంతానికి తీసుకెళ్ళి మండల్, అక్కడ ఒక రూమ్లో వేసి తలుపులు కిటికీలు పెట్టేసి నన్ను ఆ రూమ్లో పడేశారు. ఒక రాత్రి 10:30 దాటిన తర్వాత తలుపు చప్పుడయింది. తలుపు తీసుకొని 2-3 కానిస్టేబుల్స్ వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. నేను అనుకున్నా ఈరోజు నా డెత్ డే అనుకున్నా. వాళ్ళు డైరెక్ట్గా ఖైదీలను రిమాండ్ చేసి ఆ గదిలోనికి తీసుకొని వెళ్ళి ఒంటి మీద బట్టలు లేకుండా చేసి మోకాళ్ళ మధ్యలో రోకలు బండ పెట్టి కట్టేసి, కాళ్ళు చేతులు కట్టేసి తలక్రిందులుగా వేలాడేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే కుక్క నేడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొచ్చి ఆ రహస్యమైన గదిలో పడేసి దుస్తులు దొడిగి ఆ తలుపులు కిటికీలు పెట్టేసి వెళ్ళిపోయారు. మెలకు వచ్చి చూస్తే రక్తం చిందుతున్న దేహంతో ఆ రక్తానికి దుస్తులు అంటుకొని పోయి అట్లా పడి ఉన్నా. భోజనం లేదు, నీళ్లు లేవు. దాదాపు 14 రోజులు నన్ను చిత్రహింసలు పెట్టారు. 2 వారాలు నీళ్లు లేవు, అన్నం లేదు. ప్లాస్టిక్ కవర్లో కొంచెం అన్నం, కొంచెం చారు, సాంబారు కలిపి కుక్కకేసినట్టు పడేసేది. సహించేది కాదు. రక్తం గారుతున్న దేహంతో అట్లాగే ఎదురు చూస్తుండేది చావు కొరకు. ఎప్పుడు చంపేస్తారో ఈ చిత్రహింసలు, ఎప్పుడు తప్పిపోతాయో, ఎప్పుడు నేను ఈ దెబ్బలు వీళ్ళ చేతిలో అనుభవించకుండా ఎప్పుడు నేను చేస్తానో అని ఎదురు చూస్తా ఉన్నా. ఇంకొక రోజు ఒంటి మీద బట్టలు లేకుండా చేసి గోడకు ఇట్లా దిగంబరిగా నిలబెట్టి వెనుక భాగంలో 2 ఏళ్ల మందం టైర్ రబ్బర్ తీసుకొని కొడతా ఉంటే చర్మం ఊడిపోయి వచ్చేది, కమిలిపోయేది, రక్తం చిందేది. కూర్చోరాదు, నిలబడరాదు. మచ్చుకు కొన్ని మాత్రమే చెప్తున్నా. బాత్రూమ్ వెళ్ళాలంటే బాత్రూమ్ వెళ్ళాలంటే ఒకడీచి పట్టుకొని మెల్లగా ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడ నిలబెట్టేది బాత్రూమ్ దగ్గర. ఎప్పుడో దానికి కరెంట్ కనెక్షన్ ఇచ్చేది, షాక్ కొట్టి విసిరి కొడితే వచ్చి బయట కంకర కుప్ప మీద పడేది. మళ్ళీ ఈడ్చుకొచ్చి రూమ్లో పడేసి తలుపులు కిటికీలు లాక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు.
కొంచెం 2 రోజులు మానుతున్నాయి గాయాలు, కొంచెం పర్లేదు అనుకుంటున్న టైంలో మళ్ళీ మొదలు పెట్టేవాళ్ళు. ఆ రక్తానికి దుస్తులు అంటుకొని పోతే లాగితే ఆ మాంసం అట్లా ఊడి వచ్చేది. ఇంకొక రోజు ఎంటీ బీర్ బాటిల్ నిలబెట్టి దిగంబరిగా చేసి ఆ బాటిల్ మీద కూర్చోబెట్టి పైనుంచి తొక్కేవాళ్ళు. భుజాల మీద నుంచి తొక్కుతా ఉంటే అది దేహంలోనికి దిగబడుతూ రక్తం చిందుతున్న వేళ ఎంత అరిచినా కూడా వాళ్ళు ఇంకెక్కువ కనికరం లేకుండా ఇంకా తిడుతూ భయంకరంగా దూషిస్తూ చిత్రహింసలు పెట్టేవాళ్ళు. ఈ చిత్రహింసలు, ఈ శ్రమలు ఇంకా నా జీవితంలో వద్దు అని చెప్పి ఒకరోజు బాగా ఏడ్చి అనుకున్న 14వ రోజు రాత్రి, ఇంకా నేను రేపటికి నేను ఒక సజీవమైన వాడిగా నేను వీళ్ళ చేతిలో దొరకొద్దు, వీళ్ళ చేతిలో పడొద్దు, మళ్ళీ వాళ్ళు ఈ తలుపు తీసుకొని నన్ను చిత్రహింసలు పెట్టడానికి వచ్చినప్పుడు నేను డెడ్ బాడీగా వాళ్ళ చేతిలో ఉండాలి అని అనుకున్న ఆ 14వ రోజు రాత్రి నేను ఆలోచన చేస్తున్నా ఎట్లా చచ్చిపోవాలి అని. ఆలోచిస్తూ ఏడుస్తూ కన్నీళ్లతో మిగిలిపోయి దాదాపు 12:30 దాటిన తర్వాత అట్లా నిద్రలోకి వెళ్ళిపోయినా. తెల్లారి మెలకు వచ్చి చూస్తే 6:30 అవుతుంది. లేవగానే నా మొదటి ఆలోచన చనిపోవాలి. ఆలోచన చేస్తూ ఉన్నా. తలుపులు కిటికీలు అన్నీ పెట్టే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ ఆలోచన నాకు వచ్చిందో ఒక స్వరం నా చెవినబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. నా రక్తం ఇచ్చి నేను నిన్ను వెలపెట్టుకున్నా. ఇప్పటికైనా నీ పాప జీవితం, నీ పాత జీవితం వదులుకున్నట్లయితే నేను నీకు క్రొత్త జీవితం ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మాట పలికి సర్వ సృష్టిని చేసిన దేవుడు ఆయన. భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది. లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగునుగాక అంటే వెలుగు కలిగింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికి వెలుగును సృజించిన దేవుడు నా జీవితంలో, నా చీకటి జీవితంలో, నా అంధకార జీవితంలో ఆయన మాట చేత నన్ను జీవములోనికి దాటించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మూర్ఖుణ్ణి అంటే, ఒకరోజు సువార్త చెప్పడానికి మా ఊరికి ఒక చర్చ్ వాళ్ళు పాటలు పాడుతూ కరపత్రికలు పంచుతూ వస్తే రాళ్ళ తీసుకొని తరిమి కొట్టిన, వాళ్ళ కరపత్రికలు లాగేసుకొని చించేసిన, కొత్త నిబంధన బైబిల్స్ చించి పడేసిన, ఊర్లోకి వస్తే చంపేస్తానని చెప్పిన. మా అమ్మ ఇంట్లో ప్రేయర్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి పాస్టర్ గారిని పిలిపిస్తే అప్పటికి మంచం మీద కూర్చొని ఉన్నా. అన్నా మా పెద్దోడన్నా అని పరిచయం చేస్తే ప్రైజ్లాడయ్యా అని దగ్గరికి వస్తే అప్పటికే నములుతున్న గుట్కా ఉమ్మేసిన పైన. అంత మూర్ఖుణ్ణి. ఏ యోగ్యత లేదు, ఏ మంచితనం లేదు, ఏ నీతి లేదు, ఎందుకు పనికిరానోని. నేను చేసిన పనికి చట్టం నన్ను ఉరిదీసి చంపాలి. చట్టం దృష్టిలో, ఈ లోకం దృష్టిలో శిక్షార్హుణ్ణి, మరణానికి అర్హుణ్ణి. కానీ నేను పిలవక ముందే, నేను తెలవక ముందే, నేను అడగక ముందే నువ్వు నా సొత్తు అని అన్నాడు. హల్లెలూయా. ఒక కొడుకు త్రాగుబోతు అయిపోతే, ఒక కూతురు చెడ్డ పనులు చేసి తల్లిదండ్రులు విసిగిస్తే వాళ్ళు అంటారు, నువ్వు నా కొడుకు కాదు, సచ్చినం అనుకుంటా, వెళ్ళు, ఇంట్లోకి రాకు అని అంటారు కదా. బంధం తెంచేసుకుంటారు ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులే చిన్న తప్పుకి. కానీ ఇంతగా దూషించిన, ఉమ్మేసిన, వ్యతిరేకించిన, దేవుడు కాడు, కులం తక్కువ దేవుడు అని పలికినా కూడా, మహారణ్యములో కాలిన ఎండకు ఎడారిలో నడుస్తున్న వాడికి, దప్పికతో గొంతు ఎండిపోయి కొన ఊపిరితో ఉన్నవాడికి ఆ ఎడారిలో మంచి నీళ్ళ కుండ నిండా నీళ్లు దొరికినంతగా నా ప్రాణానికి ఆయన మాట జీవం ఇచ్చింది. నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది, నన్ను సజీవ లెక్కలో నిలబెట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట నా చెవిన పడ్డదో నేను మోకాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నా. ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థం కాలేదు. ఒక మాట నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తెను. 107వ కీర్తన 20వ వచనం.
ఆయన వాక్కు వెల్లడియగుట తోడని వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆయన మాట నా చెవిన పడగానే విస్తార జల ప్రవాహముల ధ్వని వంటి ఆ స్వరం మెల్లనైన స్వరం, ఈ భూమి మీద ఎవ్వరు మాట్లాడలేని స్వరం. ఆ స్వరం నా చెవిన పడగానే నేను మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నా. రాతి గుండెలను సైతం, కఠిన హృదయాలను సైతం కరిగించే ఆయన స్వరం ఎప్పుడైతే నా చెవిన పడిందో, కఠినమైన నా హృదయం, బండలాంటి నా హృదయం కరిగిపోయింది. ఆయన పాద సన్నిధిలో దాసోహమని సాగిలపడింది. ఏడుస్తా ఉన్నా. నా కళ్ళెదుట కనబడతా ఉన్నాయి నేను చేసిన ఆ గతకాలపు ఆ పాపపు పనులన్నీ. ఒప్పుకుంటా ఉన్నాయి, ఇంత పాపిని కదా, ఇంత పాపిని కదా, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. కొన్ని గంటలు అట్లా కన్నీళ్ళతో మిగిలిన తర్వాత ఒకటే ఒక మాట, నువ్వు నిజంగా దేవునివైతే, నాతో మాట్లాడింది దేవుడైతే, నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించు, నిన్నే నేను మొక్కుతా. ఆ ఒక్క మాట అడిగిన చావాలనే తలంపు ఎగిరిపోయింది. ఏదో ఒక విధమైన సంతోషం నాలో నింపబడ్డది. 3వ రోజు SPVC సజ్జనార్ నన్ను ఆ గదిలో ఉంచిన, నన్ను పట్టుకున్నప్పటి నుంచి 18వ రోజు దేవుడు నాతో మాట్లాడిన తర్వాత 3వ రోజు నల్గొండ జిల్లా SPVC సజ్జనార్ గారు నేనున్న ఆ గదిలోనికి వచ్చి నాతో కొన్ని నిమిషాలు మాట్లాడుతూ ఆయన అన్నాడు, నిన్ను ఇప్పుడు వదిలేస్తే ఏం చేస్తావని అన్నాడు. ఇంటికి వెళ్తా అని అన్నా. ఆయన వెళ్ళిపోయాడు. సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ, ఏదో టెంట్స్ వేస్తున్నారు. నాకు ఆ రోజు స్నానం చేయించారు, నా గాయాలు గడిగారు, కొత్త దుస్తులు నాకు వేశారు. ఆ తర్వాత మా తల్లిదండ్రులను పిలిచారు, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా అందరిని పిలిచి వాళ్ళందరి ఎదుట నన్ను ఏ కేసు లేకుండా విడుదల చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మరణంలో నుంచి జీవములోనికి దాటించువాడు నా ప్రభు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆదరించువాడు నా ప్రభు. హల్లెలూయా. వారి గాయములను కట్టేవాడు నా ప్రభు. హల్లెలూయా. మొదటి శామ్యూయల్ 2వ అధ్యాయం 6-7 వచనాలలో రాయబడి ఉంది, ఆయన సజీవులను మృతులను సజీవులను గాను చేయగల సమర్థుడు. సమస్త శరీరాత్మలకు దేవుడను నాకు సాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఇర్మియా 32:26-27 వచనాలలో పలికిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు. నా తల్లిదండ్రులను చూసినప్పుడు నేను ఏడ్చిన. ఇంత గారాబంగా పెంచిన ఈ ప్రేమకు నేనిచ్చే ప్రతిఫలం ఇదేనా అని కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నేను చూస్తా అనుకోలేదు. మళ్ళీ నా తల్లిదండ్రులు కూడా నన్ను చూస్తా అనుకోలేదు. శవం కొరకు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ భాషలో పొయ్యిగుండ పెట్టకుండా, అంటే వంట ఏమి చేయకుండా, భోజనం ఏమి సిద్ధపరచకుండా, కన్నీళ్లతో ఉపవాసంతో ఏ వైపు నుంచి వినబడుతుందో, గొర్రెల కాపర్లు, పశువుల కాపర్లు ఆ గుట్టల్లో చూసి ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందంటే మేము వెళ్ళి చూసినప్పుడు ఆ డెడ్ బాడీ సరిగా దొరుకుతుందో లేదో, పురుగులు తిని గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయిన శవం దొరుకుతుందేమో అని శవం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ మధ్యలో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు చాలా మందిని. నేను ఒక పిట్టలాగా వాళ్ళ చేతిలో దొరికినా కానీ నా ఊపిరి ఆయన కృపలో దాచబడి ఉన్నది కాబట్టి ఈరోజు మీ ఎదుట సజీవ లెక్కలో నిలబడి ఉన్నా. హల్లెలూయా. ఆ దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒకరోజు నా చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్న మా తల్లిదండ్రులు అందరూ చూస్తుండగా, అమ్మా ఇది నా చేతి మీద పచ్చబొట్టు అని SV అని వేయించుకున్నా. ఎందుకు అని అంటే ఎప్పుడైనా నేను అడుగులో చచ్చిపోతే, తుపాకీ తూటాలకు బలైతే కనీసం ఈ చేతి ముక్క శరీరం కుళ్ళిపోయి ముఖం గుర్తుపట్ట రాకుండా అయిపోతే, ఎన్కౌంటర్లలో లేకుంటే ఏ పాము కాటుకో ఏ అపాయంలోనైనా చస్తే ఈ పచ్చబొట్టు చూసైనా తెచ్చుకుంటారు డెడ్ బాడీని అని చెప్పి నా కుటుంబీకులందరి ముందర ఆ పచ్చబొట్టు పొడిపించుకున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత గాయాలు గడిగి 3 నెలలు అట్లా గాయాలు గడుగుతూ వచ్చినారు మా అమ్మ నాన్న. వేడి నీళ్ళలో కొన్ని ఆకులు మరగబెట్టి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పాస్టర్ అబ్రహాం KDS నా ఆత్మీయ తండ్రి అక్కడ బాప్సం పొంది ఒకటే ఆశ, మరణ మంచులో ఉన్న నా జీవితాన్ని తిరిగి జీవంలోనికి దాటించినావు. నా జీవితం ఎడల ప్రణాళిక ఏ మంచి లేని నా జీవితంలో ఇంత ప్రేమ చూపినావు కదా, నన్ను ఎందుకొరకు నిలబెట్టినావు, ఎందుకొరకు బ్రతికించుకున్నావు, నేను ఎందుకొరకు బ్రతకాలి, నా జీవితానికి గురి ఏంటి, గమ్యం ఏంటి, నాతో మాట్లాడినావంటే నువ్వు బ్రతికున్నావు కదా. బ్రతికున్న వాళ్ళే మాట్లాడతారు కదా, సచినులు మాట్లాడరు కదా.
నువ్వు బ్రతికున్నావు కదా, నాకు కనబడు, మళ్ళీ నాతో మాట్లాడు. నా జీవితానికి గమ్యం ఏంటి, గురి ఏంటి, నా జీవితం ఎడల నీ ప్రణాళిక ఏంటి నాకు తెలుపు ప్రభా అని 40 రోజులు ఏం తినకుండా ఆయన పాద సన్నిధిలో కేవలం ఆ ఒక్క దాని కొరకే నేనున్నా. ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో ప్రార్థన చేస్తున్నా. అప్పటికి బైబిల్ చదవడం మొదలు పెట్టలేదు. అప్పుడే మెల్లమెల్లగా చదువుతా ఉన్న మత్తయి సువార్త నుంచి 4 రోజులు గడిచిపోయింది. 5వ రోజు తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో మోకాళ్ళ మీద ఉండి, నాకు ప్రార్థన కూడా చేయడం రాదు, స్తుతిస్తా ఉన్నా. 5:30 ప్రాంతంలో ఆకాశం తెరవబడడం, ఒక గొప్ప దేవుని మహిమ దిగి రావడం నేను చూస్తున్నా. నాకు వణుకు మొదలైంది. తుపాకీ పట్టుకోవడం తెలుసు, చీకట్లలో ప్రయాణం చేయడం తెలుసు, ఎంత పెద్దోన్నైనా చంపేయడం తెలుసు, కానీ ఈ గొప్ప మహిమను చూసేసరికి నాకు భయం మొదలైంది. ఒక్కనే ఉన్న ఆ రూమ్లో, రేకులు దాటి ఆ పై కప్పు దాటి రూమ్లోకి వచ్చింది. రూమ్ అంతా ఒక గొప్ప మహిమ నింపబడ్డది. అది కొన్ని సెకండ్స్లోనే, వితిన్ సెకండ్స్లో అది నా పైన వచ్చినప్పుడు పెద్ద కరెంట్ వైర్ తాకితే ఎట్లా విసిరివేయబడతామో అట్లా విసిరివేయబడ్డ సంథింగ్ ఏదో జరిగింది ఆ రోజు. హల్లెలూయా. నా ప్రాణమాత్మ శరీరాలలో ఏదో జరిగింది. అది నా భక్తిని బట్టి కాదు, అది నా ఉపవాసాన్ని బట్టి కాదు, అది నా బ్రతుకును బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి, ఆయన అనాది సంకల్పాన్ని బట్టి, ఆయన తల్లి గర్భమునకు ముందే ఏర్పరచుకున్న ఆయన ప్రణాళికను బట్టి, ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి, ఆయన పరలోక సంకల్పమును బట్టి ఇది జరిగింది. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. సంథింగ్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నా. ఆ తర్వాత లేచి సాయంత్రం ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ప్రజల్లోని దయ్యాలు పారిపోవడం, నా కొరకు ప్రార్థన చేయని ముందుకు వస్తే చేయి చాపక ముందే కింద పడిపోవడం. 9th క్లాస్ ఫెయిల్ అయిన నా జీవితంలో ఆ రోజు నుంచి పాటలు రాసి, కొత్త పాటలు రాసే భాగ్యం దేవుడు ఇవ్వడం. ఇప్పటి వరకు దేవుని మహాకృపను బట్టి 1200 వరకు పాటలు రాయడానికి ప్రభు కృప చూపినారు. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయన నామానికి కలుగునుగాక. హల్లెలూయా. సరే, దేవుడు మాట్లాడిండు, మంచి వరం ఇచ్చినాడు, స్వస్థపరిచే వరం, మరి భాషల వరం, పాటలు రాసి పాడే వరం. ఇన్ని ఇచ్చిన తర్వాత నేను అనుకున్నా, ఇక నా ఆత్మీయ యాత్ర మొదలైంది. సంతోషంగా ఉంది. కానీ నేను నిన్ను పుటం వేసుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్ను పుటం వేసుకుంటున్నా, వెండిని వేసినట్టు కాదు. ఇబ్బందుల కొలిమిలో నేను నిన్ను పరీక్షించుకుంటా. నాకు అర్థం కాలేదు, కానీ దేవుడు పరీక్షించుకున్నాడు. మంచి భార్యని ఇచ్చినాడు, శిరీష. మంచి పిల్లల్ని ఇచ్చినాడు, సియోన్ రాజ్, షాలేం రోజా. ఆ తర్వాత మొదలైంది లోకం. మొదట సంవత్సరం అంతా పాఠాలు నేర్పించి లాస్ట్కి యాన్యువల్ ఎగ్జామ్ పెడతారు కదా. దగ్గర పడుతున్నాయి పిల్లలకి, భయం, అదొక భయం, పరీక్షలు. దేవుడు మన తలంపుల కంటే ఆయన తలంపులు చాలా ఉన్నతమైనవి కదా. దేవుడు అట్లా కాదు, పాఠాలు నేర్పించి పరీక్ష పెట్టాడు. దేవుడు పరీక్ష పెట్టి పాఠాలు నేర్పిస్తాడు. హల్లెలూయా. అదే నా దేవుని స్పెషాలిటీ. దేవునికి స్తోత్రం. ఆయన పరీక్ష పెట్టి పరీక్షలు పాఠాలు నేర్పిస్తాడు. నా జీవితంలో కూడా అట్లాగే అక్షరాల గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడు అనే పాట ఒకే నెలలో నా కుటుంబంలో 2 పోగొట్టుకున్న వేళ, ఏ వైపు ఆదరణ దొరకని వేళ, గుండె జింపుకొని మోకాళ్ళ మీద తండ్రి నీవు తప్ప నాకెవరున్నారని కన్నీళ్లతో ఒంటరిగా మిగిలి ఉన్న వేళ, నేనే నిన్ను ఆదరించువాడను, నేను నీకు తోడై ఉన్నా, భయపడకు, గుండె చెదిరిన వారిని ఆదరించువాడను నేనే, వారి గాయాలను కట్టువాడను నేనే అనే మాట చెవులారా నేను విన్నా. ఆ మాట నా గుండెలో ఇప్పటికీ మారుమ్రోగుతూ ఉంది. నా ఆఖరు ఊపిరి వరకు నా గుండెలో ఆ మాట మారుమ్రోగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ మాటనే పరిశుద్ధాత్ముడు పాటగా రాయించినాడు. అనేకుల హృదయాలను బలపరచినాడు, ధైర్యపరచినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క పాట ద్వారా ఇంత అనేకుల హృదయాలను నువ్వు ధైర్యపరిస్తే, బలపరిస్తే ప్రభా, ఒక్క పరిస్థితి నా జీవితంలో కలగజేసి ఆ గుండెకు తగిలిన గాయంలోంచి ఈ పాటను స్రవింపజేసి 1000 మందికి, 1,00,000 మందికి ఆశీర్వాదకరంగా మారిస్తే ప్రభా, ఇట్లాంటి పాటలు పుట్టడానికి ఏ ధర అయినా నేను చెల్లిస్తా, ఏ దారైనా నేను నడుస్తా. ఊపిరున్నంత వరకు, ఉనికి ఉన్నంత వరకు నీతో కలిసి సమ్మతించి ఇష్టంగా సాగుతా ప్రభా అని ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగంగా ఆయన బలిపీఠం మీద సమర్పించుకొని సాగుతున్నా. హల్లెలూయా. అందులోంచి పుట్టిన పాటనే, ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా,
ఏ దారైనా నీ వెంట నడిచొస్తా, ఏ ధరైనా నీకే నీ చెల్లిస్తా, అనంత జ్ఞాని విశ్వానికి యజమాని అనే పాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో ఒక్కొక్క పాటను పుట్టించినాడు, నిలబెట్టుకున్నాడు, నడిపిస్తున్నాడు. శ్రమలు ఎట్లాంటి శ్రమలు అంటే, నువ్వు వెళ్ళు నీ సొంత ప్రాంతానికి, నల్గొండకు వెళ్ళు అని అన్నాడు. అక్కడికి వచ్చినప్పుడు ఎవరూ తెలియదు, కట్టుబట్టలతో ఒక బైబిల్, ఒక కంజర చేతబట్టి కట్టుబట్టలతో నల్గొండలో అడుగుపెట్టినప్పుడు ఎవరూ తెలియదు. అట్లాంటి పరిస్థితిలో దేవుడు తోడుండి ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో జరిగించినాడు, అద్భుత కార్యాలు ఎన్నో చేసినాడు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి, ఏమి ఎవరూ తెలియదు, చేతిలో రూపాయి లేని వేళ దేవుని మీద ఆధారపడి వెళ్ళినప్పుడు నాకేం కావాలో అది ఇంటికే నడిపించినాడు. హల్లెలూయా. కాకోలముల చేత ఏలియాను పోషించిన దేవుడే నా జీవితంలో కూడా నాకేం అవసరమో నాకు అనుగ్రహించినాడు, నిలబెట్టినాడు. 8 బ్రాంచెస్ ఇచ్చినాడు, 5 మంది బ్రాంచెస్ సేవకులను ఇచ్చినాడు. అద్భుత రీతిగా ఆయన కృపలో నిలబెట్టినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆదుకున్న దేవుడే, నన్ను బ్రతికించిన దేవుడే, నా గుండె గాయాలు కట్టిన దేవుడే, పనికిరాని నా జీవితాన్ని, ఎన్నికలేని నా జీవితాన్ని, ఎందుకు సరిపోని నా జీవితాన్ని, తుపాకీ తూటాలకు బలి కావలసిన నా జీవితాన్ని సజీవుల లెక్కలో నిలిపి అంధకారంలో నుంచి వెలుగులోనికి నడిపించి, గాఢాంధకారపు లోయలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించి, ఆయన సాక్షిగా నిలబెట్టి, ఆయన సజీవుడని తుపాకీ పట్టిన ఈ చేత, బైబిల్ చేత బట్టి ఆయన సజీవుడని ప్రకటించడానికి భాగ్యం ఇచ్చిన ఆ దేవుడే ఈ రాత్రి నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా ఈ రాత్రి? హల్లెలూయా. నువ్వు సజీవుడని నమ్ముతున్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట చెప్పి మనం ముగించుకుందాం. చాలా ఆలస్యం అయిపోయింది కదా. ఎంతమంది టైర్డ్ అయిపోయారు? నిద్ర వచ్చే వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాట నా హృదయాన్ని కదిలించింది, అందుకే మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. భక్తుడైన అగస్టిన్ అని ఒక ఆయన తల్లి తన కుమారుడు 15 సంవత్సరాలు ఒక స్త్రీతో కలిసి తిరుగుతున్నప్పుడు 15 సంవత్సరాలు కన్నీళ్లతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట అగస్టిన్ తల్లి. ఆయన అంటాడు, దేవుని నమ్మిన తర్వాత నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో క్రీస్తు పాదాల దగ్గరికి నేను కొట్టుకొని వచ్చిన. తల్లి ఏ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన అయితే చేసిందో అదే తన జీవితం పైన కూడా ప్రభావం చూపింది. ఎక్కువగా ఉపవాసాలుంటూ కన్నీరు విడిచి నశించు ఆత్మల కొరకు భారం కలిగి ఆయన కాలినడకన వెళ్తూ, గ్రామాలు కాలినడకన వెళ్తూ ప్రకటించేవాడట. ఒకరోజు ఒక గ్రామంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు 15 సంవత్సరాలు తనతో పాపములో జీవించిన ఆ స్త్రీ అక్కడున్న ప్రజలతో ఒక ఛాలెంజ్ చేసిందట. ఇప్పుడు చూడు అగస్టిన్ని నేను ఎట్లా మారుస్తానో. ఆ వీధిలో అగస్టిన్ కారుతున్న ఆ కన్నీళ్లతో, చిక్కిపోయిన శరీరంతో, ఉపవాసాలతో యేసు ప్రేమను ప్రకటిస్తూ ఆ దారిలో వెళ్తున్న వేళ ఆ స్త్రీ అగస్టిన్ కళ్ళెదురుగా నిలబడ్డదట. ఒకసారి ఇట్లా ఆమె వైపు చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయినాడట. మళ్ళీ వెళ్ళి ఎదురుగా నిలబడ్డదట, చూశాడట, వెళ్ళిపోయాడంట. మూడోసారి ఎదురుగా నిలబడి పేరు పెట్టి పిలిచిందట, అగస్టిన్ అగస్టిన్. ఆగాడంట. నన్ను గుర్తుపట్టలేదా? నేను నేను అన్నదట. నన్ను అప్పుడే మర్చిపోయావా? అగస్టిన్ ఒక మాట అన్నాడంట, అది నా గుండెను కదిలింపజేసింది, నా హృదయాన్ని ద్రవింపజేసింది. ఆయన అన్న మాట, నువ్వు నీవే గాని నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీవే గాని నేను కాదు. 15 సంవత్సరాలు నాతో అక్రమంగా పాపపు జీవితాన్ని గడిపి అదే స్థితిలో ఉన్న నీవే,
కానీ 15 సంవత్సరాలు పాపపు జీవితాన్ని నీతో గడిపిన అగస్టిన్ లేడు, చచ్చిపోయినాడు. ఇప్పుడు జీవించేది క్రీస్తు. నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఎంతకాలమైంది నువ్వు క్రీస్తును ఎరిగి, క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఆయన నామాన్ని ధరించి? ఎన్నో ప్రసంగాలు మీరు విని ఉండొచ్చు, ఎన్నో వాక్యాలు మీకు కంఠస్థం ఉండొచ్చు, ఎంతో సీనియారిటీ మీకు ఉండొచ్చు. నేనెంత తెలుసా, 30 సంవత్సరాల క్రితం దేవుని నమ్ముకున్నా. సీనియారిటీ అడగడు దేవుడు. ఒకరోజు ఈ లోకంలో యాత్ర ముగించిన తర్వాత ఆయన సింహాసనం ఎదుట నిలిచినప్పుడు నీ సీనియారిటీ ఎంత, నువ్వు ఇచ్చిన కానుకెంత, నువ్వు చేసిన పరిచర్య ఎంత? నథింగ్. అవన్నీ దేవుడు అడగడు. తల్లి గర్భములో నిన్ను రూపించినప్పుడు, జగత్తుకు పునాది ముందుగా నిన్ను ఏర్పరిచినప్పుడు నీ ఎడల నేను కలిగి ఉన్న ఆ ప్రణాళిక సంపూర్తి చేయబడిందా లేదా? నీ బాడీ, నీ శరీరము భూమిలో కప్పిపెట్టబడ్డప్పుడు నేను నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు నీతో పాటు కప్పిపెట్టబడ్డాయా? అవన్నీ నెరవేర్చబడ్డాయా? యవనస్తులారా, పెద్దలారా, మీ అందరికీ నా 2 చేతులెత్తి నేను అడుగుతున్నా, రేపు మనది కాదు. ప్రాణమున్నప్పుడే నీ ప్రాణాత్మ శరీరాలను సజీవుడైన దేవునికి సమర్పించుకొని బలిపీఠం మీద పెట్టబడిన బలి పశువులాగా పెట్టబడి ఆయన కొరకు జీవించడానికి నీవు ఆయనకు సమర్పించుకో. 2018 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు. దాసుని స్వరూపం ధరించినాడు. స్త్రీ సంతానముగా, ఒక మనిషిగా పరలోక మహిమను విడిచిపెట్టి, దేవదూతలతో పొగడబడే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, అత్యున్నతమైన ఆ సింహాసనమును విడిచిపెట్టి ఈ భూమి మీద దిగి వచ్చి మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని ధారపోసి సిలువలో వేలాడి మరణించి సమాధి చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు శ్రమలు ఓర్చినాడు. తలపై ముళ్ళ కిరీటం అనుభవించినాడు. 39 కొరడా దెబ్బలు అనుభవించినాడు. కాళ్ళు చేతుల్లో మేకులు అనుభవించినాడు. పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు పిడికిలి బట్టేంత రంధ్రం ఏర్పడ్డది. గుండెకు ఆ బల్లెం గుచ్చుకున్నప్పుడు ఒక నీళ్ల చుక్క, రక్తం చుక్క గారింది. గుండెలో ఇంకేం మిగలలేదు. ఆఖరి రక్తం చుక్కను నీ కొరకు నా కొరకు ధారపోసినాడు. దేవుడు, నేను క్రిస్టియన్, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పడం మాత్రం కాదు, నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు అంటే నీకెంత ప్రేమ, ప్రాణం ఇచ్చిన దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, నశించిపోయే ఆత్మలేడల నీ భారం ఎంత, నీ ప్రార్థన ఎంత, దేవుని కొరకు నీ జీవించే నీ జీవితం ఎంత? ఈరోజు నీ గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకో. సమస్త మహిమ ఘనత ప్రభావములు నా ప్రభు అయిన యేసయ్యకే కలుగునుగాక. హల్లెలూయా. ఇస్తావా ఈరోజు నీ హృదయం నా ప్రభు అయిన యేసయ్యకు? ఒక మాట చెప్తావా? ప్రభా, ఇక జీవించేది నేను కాదు, నాలో నువ్వు జీవించాలి. ఒకసారి అందరం లేచి నిలబడదాం. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వెల్కమ్స్ యూ లార్డ్ జీసస్ మాస్టర్. హల్లెలూయా. జీవించువాడనిక నేను కాదయ్యా, నాయందు జీవించేది నీవే యేసయ్యా. నీవు లేకపోతే నే బ్రతుకలేనయ్యా, నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా. నీవు లేకపోతే నే బ్రతుకలేనయ్యా, నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా. జీవించువాడనిక నేను కాదయ్యా, జీవించువాడనిక నేను కాదయ్యా, నాయందు జీవించేది నీవే యేసయ్యా, నాయందు జీవించేది నీవే యేసయ్యా. నీవు లేకపోతే
లేకపోతే నే బ్రతుకలేనయ్యా, నీవు రాకపోతే నా బ్రతుకులేనయ్యా. కన్నవాడవు నన్ను కొన్నవాడవు, గర్భములో ఏర్పరచు నీ రక్తముతో. కన్నవాడవు ఎన్ను కొన్నవాడవు, గర్భములో ఏర్పరచు నీ రక్తముతో. ఓడిపోవు వాడనింక నేను కాదయ్యా, ఓడిపోవు వాడనింక నేను కాదయ్యా. జయింపజేసేది నీవే యేసయ్యా, జయింపజేసేది నీవే యేసయ్యా. నీవు లేకపోతే నే బ్రతుకలేనయ్యా, నీవు రాకపోతే నా బ్రతుకులేనయ్యా. నీవు లేకపోతే నే బ్రతుకలేనయ్యా, నీవు రాకపోతే నా బ్రతుకులేనయ్యా. జీవించువాడనిగా నేను కాదయ్యా, జీవించువాడనిగా నేను కాదయ్యా. నా యందు జీవించేది నీవే యేసయ్యా, నా యందు జీవించేది నీవే యేసయ్యా. నన్నన్నారే నారే నా నారే నారే, నారే నారే నారే, నన్నన్నారే నారే నా నారే నారే, నారే 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 నా నారే నారే. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే ఎన్నోసార్లు నువ్వు నిబంధన చేసుకుని ఉండొచ్చు, ఎన్నోసార్లు నువ్వు దేవునికి మాట ఇచ్చి మరచిపోయి ఉండొచ్చు. కానీ ఆయన సిలువ రక్తము చేత చేసిన ఈ నిబంధన తొలగిపోదు. మరొకసారి రెన్యువల్ లాగా, రిక్రియేషన్ లాగా, నోవాహుతో చేసిన నిబంధన లాగా, సిలువలో వధించబడిన దేవుని గొర్రెపిల్ల రక్తము ద్వారా చేసిన నిబంధన లాగా ఈ రోజు ఒక రక్త నిబంధన, యేసయ్య సిలువ రక్త నిబంధన. యేసయ్యా నన్ను క్షమించు, ఇంతకాలం నులివెచ్చని స్థితిలో, ఇంతకాలం ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవురాలుగా జీవించున్నాడేమో. నా ప్రభు అయిన యేసు, తల్లి గర్భములో నన్ను రూపించిన యేసు, నన్ను క్షమించు. ఇది మొదలుకొని నా ఆఖరి ఊపిరి వరకు నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తా, నా జీవితమును నీకు మొదటి స్థానం ఇస్తా. శక్తి లోపం లేకుండా నీ చిత్తమును నేను నెరవేరుస్తా, జరిగిస్తా. నా ప్రాణమాత్మ శరీరాలను సజీవ యాగంగా నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను. ప్రభా, ఈ నిబంధన పైన నీ రక్తముతో ముద్రించు. యేసయ్యా, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా. యేసు, నశించు ఆత్మల కొరకైన భారము కలిగి, నశించు ఆత్మల కొరకై ప్రార్థన, సంఘము సేవ పరిచర్యల కొరకై, సేవకుల కొరకై, సువార్తికుల కొరకై, రోషము గల ప్రవక్తల కొరకై, అపోస్తలుల కొరకై, మా భారతదేశము కొరకై, మా ప్రాంతము కొరకై బండ సందులలో నిలిచి ప్రార్థించే ప్రార్థన యోధులుగా, సైనికులుగా, సువార్త సైనికులుగా, ప్రార్థన యోధులుగా, విజ్ఞాపన వీరులుగా నాయన మార్చబడుటకు నాయనను నీ కనికరం చూపు. నన్ను నేను నీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నాను తండ్రి అని ఆ రీతిగా నువ్వు ప్రార్థించు. నీ కొరకు నేను ప్రార్థిస్తాను. యేసు నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, యూదా గోత్రపు సింహమా నీకు వందనాలు, యుద్ధ శూరుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో ఉన్నది. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజిని పొలిన పాదములు గలవాడు. నీవు చేస్తున్న నిబంధన వింటున్నాడు. ఆయన నిన్ను తాకుతున్నాడు. ఆయన ఈ రాత్రి నిన్ను తాకుతున్నాడు తన గాయపరచబడిన హస్తము చేత. హల్లెలూయా, 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 హల్లెలూయా. రబనా కతరలబో షెకెరేమా రిబనా కందోరలబో సెకెటే రిబనా మాసకతోలో. Be release the fire of Holy Ghost. Be release the fire of Holy Ghost. Be release the fire of Holy Ghost.
సమర్పిస్తున్నాను. ఏ బిడ్డలైతే నిబంధన చేసుకుంటున్నారో వారిని నీ చేతిలో సమర్పిస్తున్నాను. టేక్ కేర్ దెమ్ హోలీ స్పిరిట్. బిడ్డల కుటుంబాలలో మనస్పర్ధలు తెచ్చిపెడుతున్న ప్రతి చీకటి అంధకార దురాత్మకుల ప్రభావమును యేసు నామములో కట్టి పట్టి బంధిస్తున్నాను. యేసు రక్తము చేత వాటి క్రియలను లయపరుస్తున్నాను. కుటుంబాలలో అప్పుల సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, దారిద్ర్యమును తెచ్చిపెడుతున్న ప్రతి చీకటి అంధకార దురాత్మకుల ప్రభావమును యేసు నామములో కాల్చివేస్తున్నాను. బిడ్డల జీవితాలలో అనారోగ్యములను, వ్యాధులను, బాధలను, కన్నీటిని తెచ్చిపెడుతున్న ప్రతి చీకటి అంధకార దురాత్మకుల ప్రభావమును యేసు నామములో కాల్చివేస్తున్నాను. తాగుడు, వ్యసనమును, pornography, చెడ్డ వాటిని చూసే ప్రతి విధమైన అలవాట్లను కలగజేస్తున్న చీకటి అంధకార దురాత్మకులను యేసు నామములో కాల్చివేస్తున్నాను. గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యు, యు డిఫీటెడ్ స్పిరిట్స్, ఎవ్రీ డిమానిక్ స్పిరిట్స్, ఐ బ్రేక్ యువర్ పవర్, ఐ బ్రేక్ యువర్ అథారిటీ. లీవ్ దిస్ బాడీస్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవుట్, అవుట్, గెట్ అవుట్. Get out in the name of Jesus. By the blood of Jesus, I sprinkling the blood of Jesus. I sprinkling the blood of Jesus. Thank you, Holy Spirit. యవనస్తులను నీ రక్తముతో ముద్రించండి ప్రభు. ఈ లోక పాప శాపమాలిని వారి కంటకుండా నీ ఆజ్ఞల మార్గములో స్థిరపరచి నీ మహిమను మోసే మందసాలుగా రాబో తరాలకు ఆశీర్వాదకరంగా వారు ఉందురుగాక. సంఘం సరిహద్దులు విశాలపరచబడునుగాక. సేవా పరిచర్య విస్తరింపబడునుగాక. సంఘములోని ప్రతి ఒక్క విశ్వాసి సైనికులుగా సిద్ధపరచబడునుగాక. సర్వాంగ కవచమును ధరించిన వారై యేసు యొక్క హృదయ భారము కలిగి ప్రభువైన యేసు క్రీస్తు మహిమ కొరకు జీవించదనుగాక. లా బ్రాసటా కొలోబోరియాందరలబా షెకెరియాలందరలబా సోకోతోలోబోరియాందరలబా. థాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి వ్యాధిని యేసు నామములో గద్దిస్తున్నాను. ఎవ్రీ కిడ్నీ డిసీజెస్ ఐ బ్రేక్ యువర్ పవర్. లివ్ ద బాడీస్. ఎవ్రీ కిడ్నీ స్టోన్స్ బి రిమూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ షుగర్ డిసీజ్ ఐ బ్రేక్ యువర్ పవర్. లివ్ మై పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. Every deaf ears be opened in the name of Jesus. Every hallelujah prasatekele morohosiandaralaba ya reketele morohosia halbariandaralaba. దహించు దేవుని అగ్ని, దహించు దేవుని అగ్ని. ya brosotoko robosekelaba. The fire be released in the name of Jesus. The fire be released. The Holy Ghost fire be released in the name of Jesus. Thank you, Holy Spirit. I hand over to you, Lord Jesus. All these people I hand over to you. Lord, take care of them, bless them, anoint them, use them mightily. ప్రభా, ఈ దినాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపిస్తాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకొనిచున్నాము తండ్రి.